మమ్మీ లోపల ఊకే తిడుతుంది, ఊకే వరుతుంది. అందుకనే బెడమే చేసిన. మేము ఇక తీసుకుపోదామని బాటిల్ దగ్గరకు వస్తే ఒక్క బాటిల్ దొరకలేదు గాయస్. ఈరోజు కార్ నేర్చుకోబోతున్నా గాయస్. ఎట్లనో అనిపించింది అనుకో, అరే ఏంద్రా ఇది, లైఫ్ ఏంది, ఏం చేస్తున్నాం, ఎట్లా వెళ్తున్నాం, రైట్ డైరెక్షన్ లో వెళ్తున్నామా లేదా అని. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు నే వ్లాగ్. ఇగో గైస్, మమ్మీ లోపల ఊకే తిడుతుంది, ఊకే వరుతుంది. అందుకనే బెడమే చేసిన. మమ్మీ అరే అసలు నువ్వు అవసలే తిడుతుంది పొద్దుగాల నుంచి. కాడుని తీయా అంటే తీయా, పైసలు ఇస్తేనే తీసా. ఐఫోన్ ధరయా, ఐఫోన్ ధర కాడుని అసలే తీయా గైస్. ఏదైతే అవుతుందా తీయా. నీకు తమ్ జరగలేదు ठीक है चलो लागो रे थम नहीं गए बच काट दम थम दम बच काट दम हे यार काय करे తిద్దాం గైస్. పాపం మన మమ్మీ. అమ్మా ఇంకోసారి కదా ఇప్పుడు ఆను వేసిన ఆను. అమ్మా గాయస్, వెహికల్ ఆగిపోయిందంట గాయస్, డీజిల్ లేదంట అక్కడ ఎక్కడ కూడా. మేము ఇక తీసుకుపోదామని బాటిల్ దగ్గరకు వస్తే ఒక్క బాటిల్ దొరకలేదు గాయస్. ఆఖరికి ఇక్కడ ఉన్నట్టు అనిపిస్తుంది. ఇగో 1 2 ఉన్నాయి గాయస్, తీసుకెళ్తాయి కదా ఈ నుండి. అన్న వాళ్ళు అక్కడనే ఉన్నారు, బాటిల్ ఏరుకుంటున్నా. సరే ఇక తీసుకొని వెళ్దాం గాయస్. ఇక ఇదిగో గాయస్, ఒకదానికి క్యాప్ ఉంది, ఒకదానికి క్యాప్ లేదు. అన్నని అడిగి యూజ్ అవుతుందో లేదో చూడాలి. వెళ్దాం ఇక అన్న దగ్గర. ఇదిగో గైస్, అన్న వాళ్ళు నింపుకోవడానికి వెళ్తారు డీజిల్. నేను బైక్ మీద. అన్న వాళ్ళకు ఒక బాటిల్ దొరికింది, నేను ఒకటి తీసుకొచ్చిన. సో 2, నేను 1.5 లీటర్ది, అన్న 1 లీటర్. గాయస్ ఇంటికి అయితే వచ్చిన మమ్మీ వడ్లు బస్తా మొత్తం నింపేసింది. తిడతా చూడు ఇప్పుడు మమ్మీ, మొత్తం నింపేసింది గాయస్ మమ్మీ. తీసుకోవాలి ఇప్పుడు ట్రాక్టర్లోకి. గాయస్ కూలర్లో ఐస్ వేద్దాం గాయస్. ఇది మొత్తం ఐసే, ఇది ఇట్లా వెళ్ళదు కానీ బాటిల్ కోసి అందులో పీసెస్ వేసి అందులో వేయాలి. ఇంకా కూల్ ఎయిర్ వస్తుంది, అంటే తండ ఎక్దమ్ రిలాక్స్ ఉంటుంది. సో పోద్దాం గాయస్, కోసి అందులో వేద్దాం. చిన్న క్యూబ్ ఐస్ క్యూబ్ వేసేసిన. ఇది గోదాం. ఇదిగో గాయస్ కొన్ని కలుతుందా. హలో కర్ణ ఈ బాటిల్ మొత్తం ఐసే గాయస్, దీన్ని వేయాలి కోసి. గాయస్ ఈరోజు కార్ నేర్చుకోబోతున్నా గాయస్. ఎట్లుంది చూడు, మొత్తం దుమ్ము. నేర్పించడానికి అన్న వచ్చిండు. అన్నని పర్మిషన్ అడిగి మరీ వచ్చినాం. వస్తుంది కానీ బేసిక్ నేర్చుకుందాం గాయస్. ఇక ఏదైతే అయితే దుమ్ము చూడు ఎట్లుంది. ఇది చూడు, ఇది కొంచెం ఉంది, ఇంత దుమ్ము, మొత్తం దుమ్మే. ఏమవుతుంది భయ్యా? గాయస్ స్టార్ట్ అయితే లేదు గాయస్ వెహికల్. చెప్పులు కదా, వెహికల్ స్టార్ట్ అవుతుంది గాయస్. ఏం ప్రాబ్లం ఏమో తెలియదు కానీ పోతున్నాం ఇక. పని విషయకి ఇది ఆపణ చేయన గాయస్. మీకు ఒక విషయం చెప్పబోతున్నా. ఏం లేదు, అంటే నేను ఎప్పుడైనా లోన్లీగా ఫీల్ అయింది అనుకో, అంటే ఎట్లనో అనిపించింది అనుకో, అరే ఏంద్రా ఇది, లైఫ్ ఏంది, ఏం చేస్తున్నాం, ఎట్లా వెళ్తున్నాం, రైట్ డైరెక్షన్ లో వెళ్తున్నామా లేదా అని. ఈ మొత్తం చీకటి గైస్, ఎవ్వరు ఉండరు. అంటే
ఇక్కడ వచ్చి ఒక 1/2 అవర్ 1 అవర్ కూర్చొని వెళ్ళిపోతా గాయస్. ఎందుకంటే మంచిగా అనిపిస్తాం, చీకటి, సౌండ్ ఉండదు, మనం ఏమైనా మాట్లాడుకోవచ్చు మనతో ఫ్రీగా, ఎంతో ఫ్రీడమ్గా. సో నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చిన గాయస్, అంతేం అనిపించలేదు కానీ అట్లా వచ్చినప్పుడు మీకు కూడా ఎప్పుడైనా ఏదైనా ఎవరికి అనిపిస్తే ఒంటరిగా ఉండడానికి ప్రయత్నించండి. ఎందుకంటే మనకు కూడా చాలా మంచిది, దీనివల్ల సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా మనకు వస్తుంది చాలా మాట. చూడు మొత్తం చీకటే, ఏం లేదు. ఇక కొద్దిసేపు ఉండి ఇంటికి వెళ్తా. సో గైస్ ఇంటికి వచ్చేసిన గైస్ ఫైనల్లీ. అక్కడి నుండి ఇగో ఈరోజు డిన్నర్, నిన్న మ్యారేజ్ కదా, ఈరోజు డిన్నర్ జరుగుతుంది. సాంగ్ చూడు హెవీ, మంచిగా ఒప్పిస్తలేదు గాయస్, ఇది కెమెరా వీక్నెస్. మమ్మీ అక్క, సో మమ్మీ కోసం ఇంకో మంచం తీసుకురావాలి ఇప్పుడు వెళ్ళి, అది వెళ్దాం.